పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది 25 దాటినా 30, 40, 50, 60, 70 దాటినా ఇంకా 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలోనే ఆగిపోతున్నారు. అదే మనస్తత్వంతో ఉంటున్నారు. అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, లక్షల డబ్బులు సంపాదిస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా వాళ్ళ మనసు మాత్రం 16 నుంచి 20 మధ్య ఆగిపోతుంది. ఎందుకు అంటే ఆ టీనేజ్ వయసులో చాలా యవ్వనంగా ఉంటారు. అంటే అక్కడ ప్రేమ తప్ప ఇంకేం ఉండదన్నమాట. లవ్ చాలా తెలియని ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. పెరుగుతున్న ఆయుర్దాయంతో నడి వయసు భావన ఆలస్యం. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ కూడా ఇంకా అంటే మాకు వయసు రాలేదు, అంటే మేము ఇంకా చిన్న వాళ్ళమే, ఇప్పుడు 50 వచ్చినా కూడా నా మనసు అంటే నేను ఇంకా 25లోనే ఉన్నాను, ఎవరైనా పిలిస్తే తప్ప హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అని పిలిస్తే అప్పుడు వాళ్ళకు వయసు గుర్తొస్తుంది. కానీ లేకపోతే వాళ్ళు ఇంకా నేను చాలా యంగ్ అనే భావనలో ఉంటున్నారు. సో ఒకప్పుడు 20 ఏళ్ల లోపే పెళ్ళిళ్ళు, 40 ఏళ్ళకే మధ్య వయసు భావన. 30 years బ్యాక్ వెళ్తే 20 years లోపే పెళ్ళిళ్ళు జరిగేటివి. సో మళ్ళీ వాళ్ళ పిల్లలకు 20 years లోపు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. సో వాళ్ళు 40 సంవత్సరాలకు వచ్చే వరకు వాళ్ళు తాతలు అయ్యేవాళ్ళు. సో అలా 40 సంవత్సరాల వరకే ఇక నడి వయస్సు వచ్చేసింది. పెద్దవాళ్ళం అయిపోయాం, తాతలం అయిపోయాము, అమ్మమ్మలం అయిపోయాం, నానమ్మలం అయిపోయాం అనే భావనతో ఉండేవాళ్ళు. ఇంకేంటి మనవళ్ళు మనవరాళ్ళతో ఆడుకుంటే చాలు, ఈ లైఫ్కి ఇంకేముంది అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది పూర్తిగా. 60, 70 వచ్చినా కూడా 70 ఏళ్ళకు కూడా జాబ్స్కి వెళ్తున్నారు. రిటైర్మెంట్ అయిపోయాక కూడా గవర్నమెంట్ ఉద్యోగులు కూడా మళ్ళీ వేరే ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్తున్నారు. చాలా మంది, వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది దేశంలో. ఇక మనకు స్వాతంత్రం వచ్చినాటికి సగటు జీవితకాలం 32 ఏళ్ళు. అప్పుడు 32 ఏళ్ళకే ఇక అయిపోయింది మన జీవితం. అంటే జీవితకాలం, జీవితంలో అన్నీ చూసేసాం. 32 అంటే అప్పుడు 16, 18, 16 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు అయ్యేటి. 32 సంవత్సరాల వరకే అంటే సగటు జీవితకాలం అన్నీ చూసేవాళ్ళు. వాళ్ళకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు. అప్పటికే ఇక జీవితం అయిపోయిందని ఫిక్స్ అయిపోయేవాళ్ళు స్వాతంత్రం వచ్చేసరికి 32 ఏళ్ళకే. ఇక 2021 నాటికి 67 ఏళ్ళు. ఇంకా ఇప్పుడు 2021 వరకు అయితే 67 ఏళ్ళు వస్తే అమ్మాయి జీవితం మొత్తం చూసేసా, నేను తాతను అయిపోయా, నాకు మనవాళ్ళు మనవరాళ్ళు అందరినీ సెటిల్, నా కొడుకుని సెటిల్ చేసా, వీళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళు వీళ్ళని సెటిల్ చేస్తారు, ఎవరి ఆస్తులు వాళ్ళకి పంపకం చేసేసా, అంతా అయిపోయింది, ఇక నేను చాలు ఇక నా జీవితానికి అని సగటు జీవితకాలం అనమాట. ఇక ఏది 2021 వరకు. 2050 వరకు 76 సంవత్సరాలు. ఇక 2050 వరకు 76 సంవత్సరాలకి అంటే పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 2025లో ఉన్నాం. ఇంకో 25 సంవత్సరాల వరకు 76 సంవత్సరాలు వస్తేనే కానీ జీవితంలో మేము అన్ని చూసాము అనే భావన కలుగుతుంది అనమాట. అంటే అప్పటి వరకు వాళ్ళు తాతలు అవుతారు అనే విధంగా 76 సంవత్సరాలకు తాతలు అవుతారు. అంటే దీనికి కారణం ఏంటంటే 40 సంవత్సరాలకు పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్దగా అయ్యేసరికి వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యేసరికి వీళ్ళకి 76 వస్తాయన్నమాట. ఆ 76 సంవత్సరాలకు మేము అంతా చూసాము అనే భావన. ఇక జీవితం మొదలయ్యేది 4:10లకు అంటున్న నేటి తరం. ఇక చెన్నై ఎక్స్ప్రెస్ 4:10కి జీవితం స్టార్ట్ అవుతుంది. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ చూసారు కదా, 2013లో రిలీజ్ అయింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే. ఆ సినిమాలో షారుఖ్ ఖాన్కి 40 ఏళ్ళు ఉంటాయి. సో 40 ఏళ్ళకు అప్పుడు ఆ సినిమాలో ఇద్దరు షారుఖ్ ఖాన్ ప్రేమిస్తాడు హీరోయిన్ని, ట్రైన్లో లవ్ పుడుతుంది. సో అలా ఆ టైంలో పెళ్లి చేసుకుంటాడు క్లైమాక్స్లో. సో ఇప్పుడు 2013లోనే చెప్పిరనమాట. అంటే ఆ సినిమా పరంగా డైరెక్టరు ఇప్పుడు కూడా అదే వర్తిస్తుంది. మన నార్త్లో చూస్తున్నా, ఇప్పుడు సౌత్లో కూడా చేసుకుంటున్నారు. అందరి దాదాపు మోస్ట్లీ కొంతమంది లైఫ్లో సెటిల్ లేట్ అయిన వాళ్ళందరూ 35-40 మధ్యలో చేసుకుంటారు. ఇక 50 సంవత్సరాలు వచ్చినా అందం ఫిట్నెస్ పై తరగని శ్రద్ధ. అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు అందం ఫిట్నెస్ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇక విలేజ్లో ఉండేవాళ్ళు, మండలాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కొంచెం శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ వ్యవసాయం దగ్గర పనులు చూసుకుంటారు, ఇంట్లో పనులు ఎక్కువ చేస్తారు. కాబట్టి వాళ్ళు శారీరకంగా కొంచెం బాగానే దృఢంగానే ఉంటారు. కానీ హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాల్సిందే, వ్యాయామాలు చేయాల్సిందే, యోగా చేయాల్సిందే, సో ధ్యానం చేయాల్సిందే. ఇలాంటివి చేస్తే కానీ ఇక్కడ ఈ పొల్యూషన్కి, కాలుష్యానికి, వీటి నుంచి తట్టుకోవాలంటే ఇవన్నీ చేయాల్సిందే. ముఖ్యంగా వీటిని ఎంత బాగా మెయింటైన్ చేస్తే ఎంత వయసు వచ్చినా కొంతమంది ఉన్నారు 60లో కూడా 20లా కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు. వెనుక నుంచో సైడ్ నుంచో లుక్, ఒక ఫోటోలో ఈమె వయసు 60 అలా లేదా 20లా ఉన్నారే అని అంటారు. సో ఇక అసలు మ్యాటర్ చూస్తే 2050 వరకు ఇక మహిళలు 80 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా బతికితే వాళ్ళ జీవితంలో అన్నీ చూసామనే భావన, అన్నీ ఇక అనుభవించాము, జీవితంలో ఉద్యోగం చేసాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, మా పిల్లలు కూడా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారనే భావన వాళ్ళకి 80 సంవత్సరాలకు కలుగుతుందంట. ఒకప్పుడు మాత్రం 40 సంవత్సరాలకే ఆ భావన కలిగేది. ఎప్పుడు
స్వాతంత్రం వచ్చే నాటికి అప్పటికి ఇక 2021 వరకు 67 ఏళ్ళకి, ఇప్పుడైతే ఇక ఇంకో 25 సంవత్సరాల వరకు అయితే 80 సంవత్సరాలకు ఆ భావనలు కలుగుతాయని అయితే చెప్తున్నారు. ఇంకొంచెం డెప్త్గా వెళ్తాయి. ఈ ఫోటో చూసారు కదా, దాదాపు వీళ్ళకి ఇద్దరికి ఒక 70 ఉంటాయి అనుకుంటా. అంటే 65 నుంచి 70 మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. వీళ్ళిద్దరు హ్యాపీగా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అంటే పిక్ ఎందుకు పెట్టారంటే, మేము 70లో 65లో 60లో ఉన్నా కూడా మేము ఇంకా మేము అన్ని ఆటలు ఆడగలం అనే విధంగా వాళ్ళైతే కనిపిస్తున్నారు. చాలా మంది ఇప్పుడు మనం పార్కుల్లోకి వెళ్తే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అక్కడికి. 80 సంవత్సరాల వాళ్ళు కూడా నడుచుకుంటూ వస్తారు, కట్టె పట్టుకొని వచ్చి కూర్చొని ఆ గాలికి ఆహ్లాదంగా అక్కడ ఒక బెంచ్ పైన కూర్చొని అందరూ మాట్లాడుకునే మాటలు విని సరదాగా నవ్వుకొని అలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఇక అన్నిటికంటే ముఖ్యంగా యోగా వ్యాయామంతో ఈ మధ్య ఎక్కువగా వాళ్ళు వృద్ధాప్యం అనేది తెలియకుండా చూసుకుంటున్నారంట. అంటే 40 నుంచే కొంతమంది బాగా శ్రద్ధ పెడుతున్నారు. 40 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 50 వరకు విపరీతంగా అంటే ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరగకుండా, ఫ్యాట్ పెరగకుండా వాళ్ళ శరీరాన్ని కాపాడుకుంటున్నారు, శరీర దృఢత్వాన్ని పెంచుకుంటున్నారు, వయసు కనిపించకుండా. సో ఏంటంటే యూత్ అంకుల్స్ అండ్ యంగ్ ఆంటీస్ అనిపించుకోవడానికే ఈ తాపత్రయం అని అయితే చెప్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పాశ్చాత్య దేశాల నుంచి, విదేశాల నుంచి అయితే వచ్చింది. విదేశాల్లో ఎక్కువగా ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది ఈ ట్రెండ్. అంటే వయసు పైబడినా కూడా వాళ్ళు ఎక్సర్సైజ్కి అయితే వెళ్తుంటారు. మనం చాలా వీడియోస్ చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లలో. వాళ్ళు 70లో కూడా పుల్అప్స్, పుషప్స్ ఇవన్నీ ఎక్సర్సైజ్ సంబంధించినవన్నీ చేస్తుంటారు. 6 ప్యాక్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. 65లో కూడా 6 ప్యాక్స్ ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళకి. ఇక 2012లో బ్రిటన్లో నిర్వహించిన ఒక సర్వేలో అత్యధికులు 50 ఏళ్ళు వస్తే కానీ నడి వయసుకు వచ్చినట్టు కాదని కుండబద్దలు కొట్టి చెప్పారంట. 55 వస్తే కానీ అన్ని అంటే వాళ్ళకు పిల్లలు అట్లా అన్ని బిజినెస్ అన్నీ చేసి ఇక ఉన్నాం, అన్ని నడి వయసు వచ్చింది మాకని ఫిక్స్ అయిపోతారంట. ఇక 20% మంది దృష్టిలో మధ్య వయసు అంటే కనీసం 60 ఏళ్ళు అంట. మధ్య వయసు 60 ఏళ్ళు అంటే మొత్తం ఇక పూర్తి వయసు 120 ఏళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇక అలాంటి భావనలో ఉన్నారు వాళ్ళు. ఇక ప్రముఖ రచయిత మార్క్ ట్వెయిన్ అన్నట్టు వయస్సు అనేది కేవలం మానసిక భావన, పట్టించుకుంటేనే సమస్య, పట్టించుకోకపోతే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక రచయిత మార్క్ ట్వెయిన్ చెప్పిన దాని ప్రకారం వయస్సు అనేది జస్ట్ అదొక సంఖ్య మాత్రమే. దాన్ని సంఖ్యలానే ఉంచాలి, దాన్ని మర్చిపోయి అసలు ఆ సంఖ్యనే మర్చిపోయి మన పని మనం చేసుకుంటూ పోతే అద్భుతాలు సృష్టించవచ్చు అంట అని చెప్పారు ప్రముఖ రచయిత మార్క్ ట్వెయిన్. సో దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. మీరు వయసు నంబర్ అనే దృష్టిలో, కొంతమంది అయితే బర్త్డేలే జరుపుకోరు, బర్త్డేలు కూడా జరుపుకోకండి. ఒక 40 దాటాక మీకు బర్త్డేలు అవసరమా? బర్త్డేలు చేసుకోకండి. వయసు అనేది మర్చిపోండి, చేసే పని మీద శ్రద్ధ పెట్టండి. ఆ పనే మిమ్మల్ని అద్భుతాలు సృష్టించేలా చేస్తుంది అని ప్రముఖ రచయితలు కూడా చెప్తున్నారు. సో ఇది యూత్ అంకుల్స్ అండ్ యంగ్ ఆంటీస్కి సంబంధించి ఒక మంచి విశ్లేషణ అని చెప్పుకోవచ్చు మనం. చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.